ఎక్కడో నెల్లూరులో ప్రారంభమైన ప్రయాణం కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరకు కొనసాగింది. ఎస్, మనతో ఉన్నారు కిమ్స్ ఎండి, ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు గారు. భాస్కర్రావు గారు నమస్తే. సార్, మీ లైఫ్ని చూస్తే ఏ కోణంలో చూసినా వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మీ ఎడ్యుకేషన్ కావచ్చు, మీరు సంస్థల్లో ఎంటర్ప్రీనర్గా ప్రవేశం కావచ్చు, లేకపోతే ఈ రోజున కిమ్స్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన ప్రస్థానం కావచ్చు. నాకు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఎక్కడైనా ఒక వైద్యుడు కానీ లేకపోతే ఇంజనీర్ కావడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీ లైఫ్లో ఇన్స్పిరేషన్ చూస్తే ఒక ఆర్ఎంపీ కనిపిస్తారు. ఎలా ఎలా ఎదిరింది సార్ ఆ ఘటన మీకు అసలు? జీవితాంతం అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఒక యాంబిషన్ అనుకోవటం, తర్వాత దాంట్లో ఛాలెంజెస్ చాలా వస్తాయి. ప్రతి ఛాలెంజ్ని ఒక పాజిటివ్గా తీసుకుంటే మనం చాలా బెటర్గా గ్రో అవ్వచ్చు అనేది నేను గత 70 సంవత్సరాల్లో నేర్చుకున్నది. ముఖ్యంగా చిన్నప్పుడు డాక్టర్ నారాయణరావు అని ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే, మార్నింగు ఈవినింగు దారిలో నేను వెళ్తూ ఉన్నప్పుడు 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయసప్పుడు కూడా ఎక్కువ మంది ఆయన చుట్టూ గుమిగూడి ఉండేవాళ్ళు. ఎందుకు అని అంటే ట్రీట్మెంట్ కని వచ్చేవాళ్ళు. అది ఒక ఇన్స్పిరేషన్. అంటే మనం మనుషులతో అందరితో కలిసి ఉండాలి అని అంటే, ఏదైనా ఒక ప్రొఫెషన్ చేసి మనం ఒకరికి ఉపయోగపడుతూ ఉంటే మనతో ఉంటారు, మనకి ఒక రకమైన రెస్పెక్ట్ సొసైటీలో వస్తుంది అనేది బలంగా ఏర్పడింది. సో అప్పటి నుంచి మనం డాక్టర్ అవ్వాలి అనే ఒక బలమైన కోరిక ఏర్పడింది. సరే, ఎప్పుడైనా మీ లైఫ్లో అంటే డాక్టర్ చదువుతున్నప్పుడు కావచ్చు కానీ లేకపోతే అయిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ నారాయణరావుని మీట్ అయ్యారండి ఎప్పుడైనా? నేను డాక్టర్ చదివేటప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఆయన్ని కలిసేవాడిని. ప్రతిరోజు కలిసేవాడిని. నేనైనా ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని, లేదంటే ఆయనైనా నా దగ్గరికి వచ్చేవాడు. ఎందుకనంటే నేను మెడిసిన్ చేసేటప్పుడు ఆయన నా దగ్గర నుంచి ఏదన్నా నేర్చుకోవాలి డౌట్లు ఉంటేని, ఆయన ఆర్ఎంపీ కాబట్టి నా దగ్గరికి వచ్చేవాడు. నేను ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. సో అక్కడేంటంటే ఆయన వయసులో పెద్ద, నాకన్నా చాలా రోజుల నుంచి ఎక్కువ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అలాంటి పెద్ద ఆయనే మన దగ్గరకు వచ్చి డౌట్లు అడగాలి, చిన్న పెద్ద అనేది కాకుండా, అంటే మా మనిషిలో అతనిలో ఉన్న తపన, పేషెంట్లకి మనం ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఎలాంటి దగ్గరికైనా పోయి మనం నాలెడ్జ్ చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలన్నది, దాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. అంటే నేను కూడా పెరిగే కొంది నాకు చిన్న పెద్ద అనేది కాదు, ఎక్కడైతే నాలెడ్జ్ దొరికితే అది ఏ కంట్రీలో కానీ, ఏ డాక్టర్ కానీ, యంగ్ కానీ, ఓల్డ్ కానీ పోయి దేశాలు తిరిగి కార్డియాక్ సర్జరీలో మంచి నాలెడ్జ్ తెచ్చుకున్నాను. ఆ తెచ్చుకోవటం అనేది అక్కడి నుంచే ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట. సో అదే ప్రతి విషయంలో కూడా, బిజినెస్లో కానీ ఎక్కడైనా కూడా మనం ప్రతి దగ్గర నేర్చుకోవచ్చు అనేది ఒకటి బలంగా మన మనసులో పడిపోయింది. అది నేను ఫస్ట్ స్టెప్ నా గ్రోత్కి అని నేను అనుకుంటాను. సార్, ఎక్కడో నెల్లూరు తెలుగు మీడియం కుర్రాడు, జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ రోజున కిమ్స్ ఒక వ్యవస్థాపకులుగా మీరు చేస్తున్న డెవలప్మెంట్స్, ఒక్కసారి మీ జర్నీని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్? ఒక్కసారి వెనక్కి చూస్తే మనం ఉన్న పరిస్థితులు ఏంటి, మనం అనుకున్నది ఏంటి, మనం ఎక్కడికి ఎదిగాము అనేది ఒకసారి, ఇది నిజమేనా లేకపోతే కళ అనే ఒక రియల్ అయిన ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ ఒక తట్టు. తర్వాత రెండోది, ఇంతమందికి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం. అదన్నిటికన్నా ఈరోజు 30 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాల క్రితం నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా సర్జరీలు చేయించుకున్న వాళ్ళందరూ వచ్చి, సార్ మీ వల్ల మేము ఇంకా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, మా పిల్లలు ఇంకా మంచిగా చదువుకొని వాళ్ళంతా ఐఐటి కంప్యూటర్స్ ఇవన్నీ చేస్తున్నారు అని వచ్చి చెప్తున్నప్పుడు ఉన్న ఆనందం, నా జర్నీలో నేను మిగతా అన్ని అచీవ్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ. ఎందుకనంటే ఒక మనిషి, నీ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇంకా బ్రతికి ఉన్నాను, అంతే కదా అనేది
దానికన్నా నువ్వు దాని ముందు నువ్వు ఎన్ని అచీవ్ చేసినా చాలా తక్కువ అని నేను అనుకుంటా. ఆ హ్యాపీనెస్ వాళ్ళు కలిసిన రోజు ఉన్న హ్యాపీనెస్ ఆ రోజు అంతా ఎప్పుడు ఇంకా ఉండదు. For more videos like this, subscribe Big TV channel.